హైదరాబాద్లో పట్టుబడిన గంజాయి ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బొల్లా బ్రదర్స్ వ్యవహరించిన తీరు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. అమ్మాయిలను ట్రాప్ చేయటం, డ్రగ్స్ మత్తులో శారీరక చిత్రహింసలకు గురి చేయటం, అవసరమైతే దాడులకు దిగడం వంటి దారుణాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లో పట్టుబడ్డ గంజాయి ముఠా ఆగడాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఠా సభ్యులైన బొల్లా బ్రదర్స్ అత్యంత క్రూరంగా వ్యవహరించారని తెలుస్తోంది. గంజాయి విక్రయాలతో పాటు అమ్మాయిలను తీసుకువచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారని, గర్భం దాల్చితే అబార్షన్ చేయించిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బొల్లా కిరణ్ ఆమెతో అనైతికంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గంజాయి విక్రయాలతో వచ్చిన డబ్బులతో అమ్మాయిలపై బొల్లా కిరణ్ పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. అమ్మాయిల పేరుతో సిమ్లు తీసుకుని ఆ నెంబర్లతో గంజాయి దందాకు వాడుతున్నాడు. డెడ్ డ్రాప్ గంజాయి ముఠాకు స్థానిక పోలీసులతో మంచి సంబంధాలున్నట్లు తెలిసింది. కొంతమంది కానిస్టేబుల్స్, ఎస్ఐ కూడా వీరితో ప్రైవేటు పార్టీలు చేసుకున్నట్టు తెలిసింది. బొల్లా బ్రదర్స్ ఇంట్లోనే పార్టీలు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అమ్మాయిల తల్లిదండ్రులను కూడా గంజాయి ముఠా ట్రాప్ చేసి తన దగ్గర పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా అడ్డు చెబితే తుపాకీతో బెదిరించడం, దాడులకు దిగుతుండేది. దీంతో ఎంతో మంది అమ్మాయిలు ముఠాకు భయపడి విషయాన్ని బయటకు చెప్పడానికి సాహసించలేదని తెలుస్తోంది. 6 సంవత్సరాల నుంచి డెడ్ డ్రాప్ ద్వారా బొల్లా కిరణ్ గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. అతడికి కస్టమర్లుగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. బొల్లా కిరణ్ కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.